సభ పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి భువనగిరి నియోజకవర్గంలో ప్రజలు కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఊర్లో కేసీఆర్ని సార్ని చూడాలని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని గ్రామాలకు మ్యాక్సిమం బస్సెస్ కానీ ఎక్కడైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు అన్నీ సమకూర్చిండ్రు. వెహికల్స్తో పాటు వివిధ రకాలుగా అన్ని సమకూర్చి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజల్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీ అభిమానులను వరంగల్కి తరలియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏదేమైనప్పటికీ సంవత్సరంన్నరలోనే ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు దేశంలో మొట్టమొదటి స్థానాన్ని కేసీఆర్ గారు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని ఇలా సుమారుగా సంవత్సరంన్నర లోపటినే దివాళా తీసుకొచ్చే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దీనికి ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. అన్ని సెక్టార్లు అంటే అందరూ కూడా అన్ని వింగులలో కూడా ఈ ప్రభుత్వం ఏమీ కూడా సక్సెస్ లేకో మొత్తం ఫెయిల్ అయిందని చెప్పే ఆలోచనతో ఉన్నారు. ముఖ్యంగా రైతాంగం కానీ, రియల్ ఎస్టేట్ మార్కెట్లు కానీ, ఇంకా బిజినెస్ ప్రతి ఒక్క చిన్న చిన్న బిజినెస్ వ్యాపారులు కానీ, హైదరాబాద్ ఆటో కార్మికులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగమొప్పితే బాగుంటుందని చెప్పి ఆలోచనతో ఉన్నారు. 27వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా తెలంగాణకు దశ దిశ వస్తుంది. ఎందుకంటే ఒక ఉద్యమం రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఇలా ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర యొక్క అవగాహనతో పనిచేసి 10 సంవత్సరాల తర్వాత కల్లిపూరి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే పార్టీ కూడా స్థాపించి సుమారు 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు పెద్ద ఎత్తున మీటింగ్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా ప్రతి గ్రామంలో ఇలా పార్టీ దిమ్మలకు కలరేసి జెండా ఆవిష్కరణ చేసుకొని గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభిమానులను కానీ ప్రజల్ని కూడా అలా కలుపుకొని ముందుకు సాగాలని చెప్పి నేను మా యొక్క బీఆర్ఎస్ నాయకులకు, క్యాడర్కి నేను కోరుతా ఉన్నా. ఏదేమైనప్పటికీ 27వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ గారి సందేశం తర్వాత ప్రజలు చాలా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదింపాలని చెప్పి ఆలోచనతో వస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇలా 25 సంవత్సరాలు తెలంగాణ ఎందుకు కావాలనుకున్నాం, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మనం ఏం చేసినామని చెప్పేసి ప్రజలకు వివరిస్తారు. కాబట్టి ప్రజలు కూడా అందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఈ ప్రభుత్వంలో తల్లిబొల్లి మాటలు చెప్పారు, వాళ్ళ సంక్షేమ పథకాలు చెప్పారు. ఇమ్మీడియట్గా వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు పరచడానికి మనందరం కూడా కృషి చేయాలి. వాళ్ళు వెనుకబడాలి. గ్రామీణ ప్రాంతంలో తిరగనిచ్చే పరిస్థితి రావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు ఊళ్ళల్లో పొద్దున్నే మనందరం కూడా ఊళ్ళో జెండా పండుగ చేసుకొని, ఇమ్మెలకాడ జెండా ఎగరేసుకొని, అందరం కూడా కండవలు వేసుకొని జెండా పట్టుకొని వరంగల్ తల్లి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వరంగల్లో బహిరంగ సభకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో, ఈ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ముఖ్యంగా జిల్లాతో పాటు రాష్ట్రంలో ప్రతి ఊరు నుంచి బీఆర్ఎస్ క్యాడర్స్ కదులుతూ ఉంది. భువనగిరికి కూడా మాకు టార్గెట్ సుమారుగా 10,000 మంది భువనగిరి నుంచి తరలించాలని చెప్పి మాకు పార్టీ ఆదేశించింది. ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న శేఖర్ రెడ్డి గారికి బాధ్యతలు చెప్పారు. 100% భువనగిరి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు పోతూ ఉంటారు. ఎక్కడైతే కాంటాక్ట్ చేసినారో వాళ్ళని బాధ్యత ప్రతి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కదలాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఊర్లో జెండా పండుగ చేసుకోవాలి. సుమారుగా కొన్ని లక్షల మంది ఇవాళ ఈ యొక్క హైవే దిగ్భ్రాంతి ఎక్కడ చూసినా హైవే అంతా ప్యాక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఎక్కడంటే కర్నూలు బార్డర్ అలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ బార్డర్ కానీ, ఇక్కడ వరంగల్ బార్డర్లు కానీ, ఖమ్మం వెంకటాపురం బార్డర్లు కానీ ఎక్కడ కూడా రోడ్డు మీద పబ్లిక్ వస్తారు. ఇలా కని విని ఎరగని రీతిలో ఈ బ్రహ్మాండ సభ జరుగుతుంది. దీనికి కేసీఆర్ గారు 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు ఈ పార్టీ. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు రావాలి, స్వాగతించాలి. కేసీఆర్ గారు చూస్తానికే వస్తాను, ప్రజలు సార్ బయటకు వస్తుండ్రు, సార్ని చూడాలని చెప్పి ఆలోచనలో వస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున పార్టీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. అందరు రావాలి, ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుతాను. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. 20న జరిగే రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
జయప్రదం చేయండి వరంగల్లో జరిగే బహిరంగ సభను. జయప్రదం చేయాలి. జయప్రదం చేయండి వరంగల్లో జరిగే బహిరంగ సభను. జయప్రదం చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వము, వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వము, వర్ధిల్లాలి. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వము, వర్ధిల్లాలి. చింతల వెంకటేశ్వర నాయకత్వము. వర్ధిల్లాలి. జై కేసీఆర్, జై కేసీఆర్. జై కేసీఆర్, జై కేసీఆర్. జై తెలంగాణ. జై కేసీఆర్, జై కేసీఆర్. జై కేటీఆర్, జై కేటీఆర్. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. చింతల వెంకటేశ్వర జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ నాయకత్వము. వర్ధిల్లాలి. జయప్రదం చేయండి వరంగల్లో జరిగే బహిరంగ సభను. జయప్రదం చేయండి.